ఓటమి కళ్ల ముందు కనిపిస్తూ ఉండటంతో టీడీపీ నేతలు కుట్రలకు పదును పెడుతున్నారు. వైఎస్ జగన్ కాంగ్రెస్ ఎంపీగా రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పోటీ చేసినప్పుడు ఎటువంటి కుట్రలైతే చేశారో మళ్లీ అదే తరహా కుట్రలు బహిర్గతమవుతున్నాయి. ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లను పక్కదారి పట్టించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం అడ్డదారులు తొక్కేందుకు కూడా టీడీపీ నేతలు వెనకాడటం లేదు. పాత కుట్రలు మళ్లీ తెర మీదకు వస్తున్నాయి. తమది ఎన్నికల స్ట్రాటజీ అంటూ ఇష్టారీతిన టీడీపీ కార్యకర్తలతో ప్రజాశాంతి పార్టీ తరపున నామినేషన్లను దాఖలు చేయిస్తున్నారు. పేరును పోలి ఉండడం, సీలింగ్ ఫ్యాన్ గుర్తును పోలిన హెలికాప్టర్ గుర్తు ప్రజాశాంతి పార్టీకి రావడంతో వైఎస్ఆర్సీపీ ఓట్లను పక్కదారి పట్టించేందుకు పెద్ద కుట్రకు తెరలేపారు. అయితే ప్రజలను అయోమయానికి గురిచేసి ప్రతిపక్ష పార్టీ ఓట్లను చీల్చడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన జిమ్మికులకు ఎన్నికల సంఘం ఝలక్కిచ్చింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్తో కలిసి చంద్రబాబు పన్నిన కుట్ర బెడిసికొట్టింది. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పేరు నంబూరు శంకర్రావు కాగా ఓటర్లను అయోమయానికి గురిచేసే ఉద్దేశంతో ఇక్కడ ప్రజాశాంతి పార్టీ నంబూరి శంకర్రావు అనే పేరుగల మరో వ్యక్తిని నిలబెట్టింది. దరఖాస్తును ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి సరిగ్గా పూర్తి చేయకపోవడంతో నిబంధనల మేరకు తిరస్కరించారు. ఒక్క పెదకూరపాడే కాదు, మరో 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల పేర్లను కలిగి ఉన్న వ్యక్తులను పోటీలోకి దించారు. రాజంపేటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పేరు మేడా మల్లికార్జునరెడ్డి. అయితే అదే పేరున్న వ్యక్తితో టీడీపీ ప్రజాశాంతి పార్టీ తరపున నామినేషన్ వేయించింది. నిన్నటి వరకు టీడీపీ అభ్యర్థి బత్యాల చెంగల్రాయుడు వెనుక తిరిగిన వ్యక్తి అకస్మాత్తుగా ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి అయ్యాడు. ఇదొక్కటే కాదు, జమ్మలమడుగులోనూ ఇదే తీరు. టీడీపీ అభ్యర్థి అనుచరుడైన మారంరెడ్డి సుధీర్ రెడ్డితో ప్రజాశాంతి పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేయించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మూలె సుధీర్ రెడ్డి పేరును పోలిన వ్యక్తిని కావాలనే రంగంలోకి దించారు. ఇక పులివెందులలోనూ కరుడుగట్టిన టీడీపీ కార్యకర్త, తెలుగు యువత ఉపాధ్యక్షుడు అక్కులగారి విజయ్ కుమార్ రెడ్డి కూడా అదే పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ఎంపీగా పోటీ చేసిన సమయంలోనూ జగన్మోహన్ రెడ్డి అని పేరున్న 6 వ్యక్తులతో నామినేషన్ వేయించిన ఘనత టీడీపీది. అయితే ఆ కుట్రను వైఎస్ఆర్ జిల్లా ప్రజలు ఏకపక్షంగా తిప్పికొట్టారు. వైఎస్ తనయుడికి రికార్డు మెజారిటీని కట్టబెట్టారు. ఈసారి కూడా టీడీపీ కుట్రను ప్రజలు తిప్పికొడతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.